సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలుగుదేశం పార్టీ నూతన సారథి, సమన్వయ వారధిగా పల్లా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరణ. మంత్రి లోకేష్తో పాటు అభినందనలు తెలిపిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తా, అధికారుల సమీక్షలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వెల్లడి. అభివృద్ధితో కూడిన సంక్షేమ పాలనే లక్ష్యం, చింతమనేనిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు, అధికారులు. ఇంటి వద్దే పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల సమావేశంలో కలెక్టర్ వెట్రిసెల్వి ప్రకటన. సత్యసాయి సేవా సంస్థ సేవలు అభినందనీయం, విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేసిన కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీ టీడీపీ నూతన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం నూతన అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడిగా బీసీ నేత పల్లా శ్రీనివాసరావుని ఎంపిక చేయడం తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇచ్చే ప్రాధాన్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుతూ మంత్రి లోకేష్ నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు. అలాగే మంత్రి నారా లోకేష్తో పాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కూడా పాల్గొని నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలియజేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ పనులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తానని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశ హాలులో శుక్రవారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎం సూర్యతేజ, ఇరిగేషన్, గృహ నిర్మాణం తదితర శాఖల అధికారులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వివరాలు, నిర్వాసితులకు అమలు చేస్తున్న ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్కు తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం, స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతాలకు తదితర వివరాలను ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపుకు గురయ్యే గ్రామాల వివరాలు, నిర్వాసితులకు నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలో నష్టపరిహారంగా నగదు చెల్లింపు, పునరావాస కాలనీల నిర్మాణం, భూమికి భూమి, నిర్వాసితులకు ప్యాకేజీ చెల్లింపులో ఫిర్యాదుల పరిష్కారం తదితర వివరాలను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎం సూర్యతేజ కలెక్టర్కు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో పోలవరం ప్రాజెక్టును సందర్శించి క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, ఆర్డీఓలు ఎన్ఎస్కే కాజావలి, కె అద్దయ్య, గృహ నిర్మాణ సంస్థ పిడి రవికుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. And Tamil Nadu also can use this potentially 7.2 lakh acre is new acre, madam. 23.5. ಅದು ಮಾತ್ರ మీ నోట్ నుంచి రాలేదంట. Yes, madam. Yes. And it is having 322 mental capacity ఎంత? 1.994 TMC, madam. You can utilize 322 TMC, madam. So ఆ 900 దీనికి ముందు ఇవన్నీ డ్రై ట్రాక్ట్ గా ఉంటుంది. వేరెవర్ గోదావరి ఇస్తే ఆ ఆయకట్ట వరకే వస్తుంది. మధ్యలో ఉన్న గ్యాప్ gravity to give water from Godavari river through right main canal. The surplus water ఇప్పుడు sea లోకి వెళ్ళే river so water and which goes waste, so just to utilize flowing the surplus also uses water of Godavari, because dam and other dams, Srisailam and all this, because of these dams Krishna river is totally utilized. Because of that there is drought condition in Rayalaseema and other areas. So in order to make sure that this Krishna Delta uses Godavari water, this is being diverted now. As you mentioned, this is interlinking of rivers is the main one, but using gravity, this is the main purpose of Polevaram project. This is the acre plan of the Godavari project, madam. Yes, madam. which is around 7 lakh. 7.2 lakh acres. 7.2 lakh. Yes. Already ఉంది. Already 23.5 lakh acres, madam. But that is only barrage we are supplying water, madam. After completion of this Polevaram project, we can assure that by storing the water, we can stabilize this 23.5 acres by Polevaram irrigation project. It depends upon Krishna Prakasham Yes, madam. Prakasham barrage and the Dhavleshwar barrage, madam. Both barrages. irrigation చేయగలరు. Yes, madam. Now once we stabilize this, ఇవన్నీ guaranteed irrigation చేయగలరు. Yes, madam. శుక్రవారం ఉదయం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని పలువురు నాయకులు, కార్యకర్తలు, పలు సంస్థల ప్రతినిధులు, ప్రజలు, అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా ప్రజల కష్టాలను, సమస్యలను సవినయంగా ఆలకించిన చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని, వాటిలో భాగంగానే పెంచిన పింఛన్ 4,000 రూపాయలతో పాటు గత 3 నెలల పింఛన్ వ్యత్యాసం 3,000 రూపాయలు కూడా కలిపి మొత్తం 7,000 రూపాయలను జూలై 1వ తేదీన పింఛన్ లబ్ధిదారులు ఇంటి వద్దకే అందజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. అదేవిధంగా బాబు సూపర్ 6 పథకాలను కూడా అమలు చేసి రాష్ట్రంలో అభివృద్ధితో కూడిన సంక్షేమ పాలనను అందించడమే తమ ఉమ్మడి ప్రభుత్వ లక్ష్యమని చింతమనేని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు బొప్పన సుధా, మాగంటి మిల్లుబాబు, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరి నాని, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్, కొనగళ్ల శివమణిగౌడ్ సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పేర్లు రాశారా లేదా? అన్నిటి మీద పేర్లు రాశారా? ఏం పని మీద వచ్చారు చెప్పండి. నేను ఊళ్ళో కొత్తానని చెప్తాను కదా, నేను ఊళ్ళో కొత్తానని చెప్తున్నాను కదా. సార్ ఓకే సార్, దాన్ని వర్కౌట్ చేయండి అర్జెంట్గా. సార్ ఓకే సార్. చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 1న పెంచిన మొత్తం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. జిల్లాలో వివిధ రకాల పెన్షన్లు పొందుతున్న 2,68,904 మందికి జూలై 1వ తేదీన 183 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశం అందరి నుండి జిల్లాలోని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 1వ తేదీన పెన్షన్దారుల ఇంటింటికి వెళ్లి సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి పెంచిన పెన్షన్లు అమల్లోకి వస్తాయని, తద్వారా జూలై 1న ఒక్కొక్క పెన్షన్దారుడు 7,000 పొందుతారని అన్నారు. ఆ తర్వాత నెల నుండి నెలకు 4,000 పెన్షన్ అందుకుంటారని చెప్పారు. ఒక్కొక్క సచివాలయ ఉద్యోగికి 50 ఇళ్లను కేటాయించడం జరిగిందని, 50 ఇళ్ల కంటే ఎక్కువ ఉంటే వేరే శాఖల ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే పంపిణీకి సిద్ధం చేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశా వర్కర్లను పంపిణీకి వినియోగించరాదని స్పష్టం చేశారు. ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కావాలని, మొదటి రోజే 95% పంపిణీ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ 2 రోజుల్లోనూ గ్రామాల్లో పెన్షన్ల పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని పెన్షన్ లబ్ధిదారులకు తెలియజేసేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. పెన్షన్ సొమ్ము స్వీకరించిన వారి వద్ద నుండి వచ్చిన రసీదును పై అధికారులకు సమర్పించవలసి ఉంటుందని తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు, డిఆర్డీఏ పీడీ డాక్టర్ ఆర్ విజయరాజు, డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్, ఎల్డీఎం నీలాద్రి తదితరులు పాల్గొన్నారు. ఒక 30 lakhs ని హ్యాండిల్ చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్ సేఫ్టీ పరంగా. సో మీరు ఏం చేయాలి, వాళ్ళ దగ్గరలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని ఇన్ఫార్మ్ చేసి ప్రొటెక్షన్ తీసుకోవాలి. స్టిల్ రేపు నేను బ్యాంక్ నుంచి డ్రా చేసి తీసుకొచ్చాను, ఎక్కడ పోయింది, థెఫ్ట్ అయిపోయింది అలాంటి చెప్పడానికి లేదు. దట్ ఇస్ ద రీజన్ ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి మీరు యాప్ చేంజ్ చేయండి చెప్తారు. మళ్ళీ మీ ఆఫీస్కి వస్తారు, మీ ఆఫీస్లో ఉన్న అన్ని ఫంక్షనరీస్కి వాళ్ళ దగ్గర 50 సత్యసాయి సేవా సంస్థల ద్వారా నిర్వహించే సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అన్నారు. ఏలూరు సత్యసాయి సేవా కేంద్రంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు అందజేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 100 మంది విద్యార్థులకు కమిషనర్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సత్యసాయి చెప్పిన మార్గంలో నడుచుకుంటూ అభివృద్ధి చెందాలని సూచించారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే సాయి సూక్తి స్ఫూర్తిదాయకమని చెప్పారు.
సంస్థల జిల్లా అధ్యక్షులు కానుమిల్లి శశిశేఖర్ మాట్లాడుతూ ప్రతి విద్యా సంవత్సరంలోనూ తమ సంస్థల ద్వారా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పెదపాడు సమీపంలో సత్యసాయి విద్యాలయ ప్రారంభానికి అడుగులు వేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పైడేటి రామారావు, కె వెంకటేశ్వరరావు, వై వెంకటేశ్వరరావు, సోడిశెట్టి శాంతకుమార్, పాలడుగు శ్రీరంగం, విద్యార్థుల తల్లిదండ్రులు, సంస్థల సభ్యులు పాల్గొన్నారు. మరియు రాణినగర్ భజన మండలి, ధనుష్, లక్కీ, నీలిమ, బి నిషికవర్మ, బి తనుశ్రీ, బి యోగేంద్ర. ఆ యొక్క నమస్సమాంజల్లో ముఖ్యంగా సాయిబాబా చెప్పినటువంటి మొదటి మాట మీ అందరూ తెలుసు, మనకి లవ్ ఆల్ సర్వ్ ఆల్. అంటే లవ్ ఆల్ సర్వ్ ఆల్. అందుకని అంటే అందరినీ కూడా ప్రేమించాలి, అందరినీ సేవించాలి. అంటే భారతీయ సంస్కృతిలోనే మానవ సేవే మాధవ సేవ, ఇది మన సంస్కృతిలో భాగం. అందుకనే ప్రపంచ సంస్కృతి మొత్తానికి కూడా చూసుకుంటే భారతీయ సంస్కృతి తలమానికం. ఇది భారతీయులు చెప్పింది కాదు. మ్యాక్స్ ముల్లర్ లాంటి పాశ్చాత్య ఆధ్యాత్మికవేత్తలు, తత్వవేత్తలు కూడా భారతీయతని, ముఖ్యంగా భారతీయ తత్వశాస్త్రాన్ని, ఆధ్యాత్మికతని అందరూ కూడా ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అందుకని ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించినటువంటి గొప్పతనం గురించి చెప్పుకుంటూ వస్తే, అదేవిధంగా మనకి శ్రీరామచంద్రుడు దేవుడు ఒక్కడే కాదు, అతను కొన్ని విలువలకి, అంటే ప్రపంచం మొత్తం కూడా ఈరోజు శ్రీరామచంద్రుడు చేసినటువంటి విలువలు పాటిస్తున్నాడు. అంటే కుటుంబ వ్యవస్థ. అలెగ్జాండర్ ప్రపంచం మొత్తాన్ని గెలిచి చివరికి ఒక్క దేశం భారతదేశాన్నే గెలవలేకపోయాడు, భారతం వద్దామన్నాడు. వెంటనే గురువు చెప్పారు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు కానీ భారతదేశం మీద దండయాత్ర చెయ్యొద్దు. ఎందుకంటే భారతదేశం కర్మభూమి, పుణ్యభూమి, వేదభూమి. అటువంటి వేదభూమికి, కర్మభూమికి, పుణ్యభూమికి వెళితే దానివల్ల విజయం సాధించలేవు. గొప్ప ఆధ్యాత్మిక విలువలతో ఆ వెలుగుతున్నటువంటి భారతదేశానికి మా తప్ప అన్నీ జయించమంటే అన్నీ జయించిన తర్వాత ఆయన ప్రపంచ విజేత అవ్వాలంటే ఒక దేశం మిగిలిపోయింది. గురువు గారు చెప్పకుండా భారతదేశం మీద దండయాత్ర చేయడము. వచ్చిన తర్వాత భారతదేశంలో వెంటనే రాగానే కర్నూలు దగ్గర చిన్న రాజ్యం, ఏలూరు పట్టణంలో ఏలూరు కలెక్టరేట్ ప్రాంగణంలోను, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలోను, మెయిన్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలోను, ఏలూరు జోనైలము, సత్యసాయి కేంద్రము, ఇంకా జిల్లాలో ట్రైబల్ ఏరియాలను అన్ని చోట్ల కూడా 15 సెంటర్స్లో ఈ ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ ద్వారా ఈ యొక్క మంచినీరు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మరి సత్యసాయి సేవా సంస్థ ద్వారా ఒక బృహత్తరమైన పటిష్టమైన ప్రణాళిక ఏర్పరచాలని సంకల్పంతో శ్రీ సత్యసాయి విద్యాలయము అనే దానికి కూడా రూపకల్పన చేసుకోవడం జరిగింది సార్. దానికి 5 ఎకరాలు 31 సెంటు పెదపాడు మండలంలో పెదపాడు గ్రామంలో తీసుకున్నాము. అది ఈ యొక్క స్వామి 100th బర్త్డే 2025 సంవత్సరం కాబట్టి సమయంలో కూడా సత్యసాయి సంస్థ ద్వారా చాలా కార్యక్రమాలు, ఆహారము, వైద్యము, నీరు, ఏది కావాలో అందించండి. భగవాన్ బాబా వారు ఏదైతే వారు సందేశం అందించి వారు ఆచరించి విద్య, వైద్యము, నీరు ఇవన్నీ కూడా అందరికీ అవసరం కాబట్టి వీటి మీద ఖర్చు చేయండి. అక్కడ ఏదైతే ఉందో అదే రకంగా కూడా మనం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువగా సమయం లేదు కాబట్టి వారి యొక్క ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన గొరిపత్తి కృష్ణకుమారి కుమారుడు గొరిపత్తి గోపికి ఇటీవల ఆహారం తీసుకునే విషయంలో ఏర్పడిన అనారోగ్య సమస్యతో గత నెలలో ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
అయితే ఆహార పేగులో ఇబ్బంది ఏర్పడిందని ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స చేస్తామని చెప్పిన ఆసుపత్రి డాక్టర్లు సర్జరీ నిర్వహించారు. అయినప్పటికీ రోజులు గడిచినా బాబు పరిస్థితిలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అక్కడి నుంచి విజయవాడలోని మరో స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఎవరికి చెప్పినా ఎంతమంది వద్దకు వెళ్లినా ఎలాంటి భరోసా లభించకపోవడంతో దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను బాధితుడి తల్లి కుటుంబ సభ్యులు కలిసి తమ బాధను చెప్పుకున్నారు. యుక్త వయసులో ఉన్న తమ కొడుకు ఇలా మంచాన పడి ప్రాణాపాయ స్థితిలో ఉండడం తట్టుకోలేకపోతున్నామని, తమ బిడ్డను ఆదుకోవాలని కోరుతూ తమ ఆవేదనను తెలిపారు. కొడుకు ప్రాణం కాపాడడం కోసం ఆ పేదింటి తల్లి పడుతున్న కష్టాన్ని చూసి చెల్లించిపోయిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంబంధిత జిల్లా వైద్యాధికారులు అలాగే చికిత్స అందించిన ఆసుపత్రి సీఈఓలతో ఫోన్లో మాట్లాడారు. తక్షణమే గోపికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని, ఇటువంటి పేషెంట్ల విషయంలో డాక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. తాను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో గోపి కుటుంబానికి సహకారం అందించేలా చర్యలు తీసుకుంటానని, అధైర్యపడవద్దని, తాను అండగా ఉంటానని గోపి కుటుంబ సభ్యులకు చింతమనేని భరోసా ఇచ్చారు. తమ బాధను చెప్పిన వెంటనే స్పందించి తమకు అండగా నిలిచిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 4 లక్షల దాకా ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఇంకా రికవరీ పూర్తిగా రాలా. కొద్దిగా మీరు ఆ పేషెంట్ని మన హాస్పిటల్కి పంపిస్తాను, మీరు ఎగ్జామిన్ చేసి డాక్టర్తో మాట్లాడి యాజమాన్యంతో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఆయన ఎట్లా బతికించాలనేది మీరు ప్లాన్ చేయండి. మళ్ళీ మీరు నేను ఎక్కడ గొడవపడడం ఇది ఈ పేషెంట్ గురించి. నాకేమో ఇటువంటి విషయాలు తెలిస్తే నేను సరిపెట్టుకోలేను. ఇప్పుడు 4 లక్షలు మణిపాల్లో అయింది. సగం డబ్బులను తెస్తాను అనుకో, నేను అవకాశం ఉందనుకుంటున్నా. దానికన్నా ముందు ఇప్పుడు మళ్ళీ సర్జరీ పడుతుందా? అర్థం ఏమవుతుందమ్మా, చిన్న వయసు కానీ ఏం కాదు, కానీ ప్రాణాపాయం తెలియదు. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం మీరు రామకృష్ణ ఫోన్ చేయి, యూత్ రామకృష్ణ ఫోన్ చేసి నేను వెంట పెట్టుకుని సీఎంని కలవమను. ఇప్పుడు అతని నుంచి పంపిస్తాను. మీరు ఊళ్ళోకి వెళ్ళి రామకృష్ణను తీసుకుని మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి, ఏదో ఒకటి వాళ్ళు చేస్తారు. మిగిలిన ఏమైనా ఉంటే చంద్రబాబు గారి నాయుడికి నేను ఎంతో కొంత డబ్బులు మీ పెట్టిన ఖర్చు ఇప్పిస్తాను. ఏమైందమ్మా అసలు? ఆహారం పేరు ముడిచిపోయిందని ఆశ్రమ హాస్పిటల్లో ఆపరేషన్ చేపిస్తే అది సెట్ అవ్వలేదండి. సెట్ అవ్వకపోతే 15 రోజుల దాకా అక్కడే ఉన్నామండి. ఇంకా పేగులు కదలకి రాలా వస్తుందని మెడిసిన్ ఎక్కువ పంపిస్తారండి. అక్కడ మేము ఉండమండి, మేము వెళ్ళిపోతామని చెప్తే బయటికి పంపించేశారండి. మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నారండి. అక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోయామండి. మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోతే అక్కడ ఒక 18 రోజులు అక్కడే ఉన్నామండి. ఆపరేషన్ చేశారు మళ్ళీ అమ్మటే. చేస్తే పేగులన్నీ లోపల ముద్దలాగా అయిపోయినాయి, మెడిసిన్ ఎక్కువ పంపించేశారు. అందుకని ఇలా ఉన్నది. చేస్తాగి నా పరంగా అయితే చేశాను, మరి పిల్లోడికి ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పారండి. సర్జరీ చేశాక కూడా మోషన్ పేగి బయటికి పెట్టారండి. బయటికి పెట్టాక మళ్ళీ 3 నెలలు పోయాక మళ్ళీ కొంచెం కోలుకున్నాక మళ్ళీ చేస్తామన్నారండి. శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఆయనేమో సీరియస్ గా నా శాలరీలో కట్ చేయమా, నా శాలరీలో తీసేమ్మా, డబ్బులు చేసి పెట్టుకుంటారా, పెట్టుకోండి అని అడుగుతున్నాడండి. ఏం చేయాలో తెలియక అప్పుడు ఇక్కడికి వచ్చేవారు. ఎమ్మెల్యే గారు ఏమన్నారమ్మా సార్? ఆయన నేను కనుక్కుంటాను, వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడారండి. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరో పట్టించుకోలేదండి. సార్ చూసి అన్ని నేను చేస్తాను, నా పరంగా నాకు అయ్యింది మటుకు నేను చేస్తాను అని చెప్పారండి చింతమనేని గారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం తెరాజా ఫుడ్ కోర్ట్ ప్రారంభమైంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ప్రారంభించారు. అత్యంత అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొపరేటర్ షేక్ మౌలాని, గరిగంటి రాజారావు మాట్లాడుతూ ఏలూరు వాసులకు విభిన్నమైన రుచులను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. తమ ఫుడ్ కోర్టులో నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్, డిన్నర్లతో సౌత్ ఇండియా వెజ్ థాలీ, నాన్ వెజ్ థాలీ, రుచికరమైన బిర్యానీ ప్రత్యేకంగా ఉంటాయని చెప్పారు. మున్సిపల్ కార్పొరేటర్ రియాజ్, మిత్రులు కార్తీక్, అజయ్ శుభాకాంక్షలు తెలిపారు. వచ్చిన అతిథులకు సంస్థ అధినేతలు షేక్ మౌలాని, గరిగంటి రాజారావు సాదరంగా స్వాగతం పలికారు.
అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్లో సమీపంలో ఆవరణలో ఉన్న మన రాజారావు గారు మరియు మా మౌలాలి గారి భాగస్వామ్యంలో ఈరోజు మన ఏలూరు నగర మేయర్ గారైన శ్రీ షేక్ ముజిబుర్ రెహమాన్ గారు, నూర్జాన్ పెదబాబు గారి ఓపెనింగ్తో, అలాగే మన జిల్లా పరిషత్ చైర్మన్ అయిన గంటాశ్రీ పద్మశ్రీ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ టెరాజా ఫుడ్ కోర్ట్ అన్నది ఓపెనింగ్ చేయబడింది. మరి ఈ టెరాజా ఫుడ్ కోర్ట్లో మన ఏలూరు నగర ప్రజల కోసం, ఎవరైతే ఈ ఆహార ప్రియులు ఉన్నారో వారందరి కోసం మంచి రుచులతో, ఒక డిఫరెంట్ స్టైల్తో, ఒక మంచి ఇంటీరియర్తో ఆహ్లాదకరంగా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో, మరి ఇక్కడ చూస్తూ ఉంటే ఈ టెరాజా ఫుడ్ కోర్ట్ యొక్క ఆవరణ లోపల ఇంటీరియర్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. మరి అదేవిధంగా ఈ టెరాజా ఫుడ్ కోర్ట్లో బ్రేక్ఫాస్ట్లో నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో, బ్రేక్ఫాస్ట్లో లంచ్ మరియు డిన్నర్ మంచి డైనింగ్ ఎక్స్పీరియన్స్ అన్నది ఈ టెరాజా ఫుడ్ కోర్టు మన రాజారావు గారు మరియు మన మౌలాలి గారి యొక్క పర్యవేక్షణలో ఇవన్నీ మనకి అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంతటి మంచి ఫుడ్ కోర్టు ఓపెన్ మన ఏలూరు నగరవాసులకి ఇస్తున్న ఈ ఓనర్స్కి ముందుగా వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మరి రానున్న రోజుల్లో కూడా ఈ టెరాజా ఫుడ్ కోర్ట్ అనేది ఆ అల్లా దయ్యా మరి ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో చాలా చక్కగా జరగాలి, ఉండాలి. ఈ యొక్క వ్యాపారం 3 పూలు 6 కాయలు వెళ్ళగలాలని చెప్పి నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాజారావు గారి మరియు మౌలాలి గారికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. విభిన్నంగా ఉండాలని, మన ఏలూరు నగరవాసులకు ఒక విభిన్నమైన ఆహారాన్ని మనం ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో మన టెరాజా ఓనర్సు బ్రేక్ఫాస్ట్లో మరి నాన్ వెజ్ ప్రియుల కోసం నాన్ వెజ్ చిట్టిగారి, మటన్, చికెన్ బ్రేక్ఫాస్ట్లో, అట్లాగే మధ్యాహ్నం వచ్చేసి సౌత్ ఇండియా వెజ్ థాలీ, నాన్ వెజ్ థాలీలతో పాటు మంచి బిర్యానీ ఇక్కడ. ఎందుకంటే ఒక హిందూ ముస్లింల కలయిక ఇది. ముస్లింలు మీ అందరికీ తెలిసిందే, బిర్యానీలకి వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు. మరి హిందూస్ కూడా మంచి ఈ థాలీ వెజ్ సౌత్ ఇండియన్ ఫుడ్కి వాళ్ళ యొక్క స్పెషల్. ఈ 2 యొక్క కలయికలే ఈ టెరాజా ఫుడ్ కోర్ట్ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను చెప్తున్నాను. కార్తిక్ అండి. నేను ఏలూరులో చాలా హోటల్స్లో ఫుడ్ టేస్ట్ చేస్తూ ఉంటాను. నేను కొత్త వెరైటీస్ తిందామని ఆసక్తి చూపుతూ ఉంటాను. ఏలూరులో వెరైటీ ఫుడ్ పెడదామని ఇంట్రెస్ట్ చూపించిన ఓనర్స్కి నా అభినందనలు. బొట్టాయిగూడెం మండలం కన్నాపురంలో ఉన్న గిరిజన సహకార సంస్థ పౌర సరఫరాల గిడ్డంగులను పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. గౌడౌన్లో ఉన్న బియ్యం, కందిపప్పు, పంచదార, నూనె తదితర వస్తువులను, వాటి నాణ్యతను చూశారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు నిత్యావసరాలు సక్రమంగా అందించాలని, జీసీసీ ఉద్యోగులు సక్రమంగా తమ విధులు నిర్వహించాలని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని జీసీసీ సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జీసీసీ అకౌంటెంట్ సిహెచ్ రాజయోగి, గౌడౌన్ సూపరింటెండెంట్ బి అర్జునుడు, గౌడౌన్ ఎంఎల్ఎస్డిఈఓ నిట్టా సూర్యచంద్రం, జీసీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లారీలు 3 లారీలు ఒకసారి ఒక లారీ వస్తారు. ఒక రోజు 2 లారీలు, ఒక రోజు 2 రోజు 3 అలా వస్తారు. ఇండియాలో తక్కువ వచ్చినాయండి. అంటే ర్యాక్లు ఇంకా టూర్స్ ప్రక్షాళన చేయకుండా అప్పుడే డిస్ట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు జాగ్రత్త.
ప్రోడక్ట్ సార్ మనకి జీసీసీ సంస్థ తయారు చేస్తుందండి. తయారు చేసి మనకి రేషన్ డిపోల్లో వీటి ద్వారా అందరు ఓన్లీ జీసీసీ డిపోల్లో సార్. ఇది మన టీఆర్స్ సార్, ఇది డొమెస్టిక్ మిక్చర్ మిక్స్ అండి. ఇది జీసీసీ డిపోల ద్వారా నూనె తక్కువ రేట్లు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ CHSD సెయింట్ థెరిసా డిగ్రీ మరియు పీజీ మహిళా కళాశాల 1987 నుంచి అటానమస్ NAC A+ గ్రేడ్ గుర్తింపు, ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన #1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే ధ్యేయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. CHSD సెయింట్ థెరిసా డిగ్రీ అండ్ పీజీ కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 9966115229 08812251210 and 250380. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, NAC and autonomous, మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ BTech and Polytechnic, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE డేటా సైన్స్, ECE, EEE, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, MTech, MBA, B.Pharmacy, M.Pharmacy వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VCTN, VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో, క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ CPVC పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. ద్వారకా తిరుమలలో పెను ప్రమాదం తప్పింది.
భీమవరం నుంచి మారుతి కారులో చిన్న వెంకన్న దర్శనానికి విచ్చేసిన చల్లారావు కుటుంబానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం సమీపంలో కారులో ఒక్కసారిగా పొగలు వ్యాపించి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన చల్లారావు కుటుంబం వెనువెంటనే కారు దిగి పరుగులు తీశారు. రంగంలోకి దిగిన స్థానికులు వెంటనే మంటలను అదుపు చేశారు. కారు వైరింగ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. జీలిగిమిల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేసిన పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఇన్పేషెంట్ వివరాలు, డ్యూటీలో ఉన్న వైద్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం కావడంతో విష జ్వరాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి 24 గంటలు వైద్య సేవలు అందించాలని, అలాగే రాత్రివేళ ఎమర్జెన్సీ సమయంలో డాక్టర్ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని అన్నారు. అలాగే హాస్పిటల్కి నైట్ వాచ్మెన్ ఉండే ఏర్పాటు చేయాలని, ఆసుపత్రి ఆవరణ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, కాంపౌండ్ చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుందని, ఉద్యోగులందరూ తమ విధులు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ గాయత్రి, హాస్పిటల్ సిబ్బంది కేశవ, కుమారి పాల్గొన్నారు. ఆర్ఎల్ పెట్టమన్నారు మేడం. ఏం పెట్టమన్నారు? ఉన్నటువంటి పిహెచ్సిని సన్నివేశం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే విష జ్వరాలు కానీ ఆరోగ్య పరిస్థితులు విషమించి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు రోజు ఇక్కడికి వచ్చి తమ ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే విధంగా ఈ హాస్పిటల్ ఉండాలనేది ప్రభుత్వ ధ్యేయం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని విజిట్ చేయడానికి సడన్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఈరోజు ఇది హాస్పిటల్ సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరిగింది. ఎప్పుడు కూడా 24 గంటలు కూడా అందుబాటులో ఉండాలని డాక్టర్ గారిని సూచించడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ఇక నుంచి అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అలాగే వైద్య సదుపాయం కూడా ఇక్కడ ప్రతి ఇది కూడా ఇక్కడ అవ్వని పక్షంలో పెద్ద హాస్పిటల్ వీళ్ళు రెఫర్ చేయడం జరుగుతుంది. తప్పకుండా వీరు సాధ్యమైనంత వరకు ఇక్కడే వైద్యం చేసేలాగా డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కనుక ప్రజలందరూ కూడా గమనించి 24 గంటలు కూడా మీకు ఇక్కడ వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వినియోగించవలసిందిగా కోరుతున్నాను. అలాగే సడన్ విజిట్లు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవ చేయడం కోసమే ప్రభుత్వం ఉంది కాబట్టి మీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. విద్యార్థులకు దాతలు రాత పుస్తకాలు పంపిణీ చేయడం అభినందనీయమని టీడీపీ సీనియర్ నాయకులు ఎంఆర్డి బలరాం, చోడే వెంకటరత్నం, కార్పొరేటర్ కర్రి శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం 16వ డివిజన్ గంగానమ్మ యూపీ స్కూల్లో టీడీపీ నాయకులు పిలగల ప్రకాశ్రావు ఆధ్వర్యంలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంఆర్డి, చోడేలకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలను, బ్యాగులు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఏలూరు ఎమ్మెల్యే బడేటి పిలుపు మేరకు అధిక సంఖ్యలో దాతలు ముందుకు వచ్చి
చిన్నారులకు తమ వంతు సహాయంగా నోటు పుస్తకాలు పంపిణీ చేయడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే చంటికి సహకరిస్తూ నగరాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు దివాకర్, తలపంటి రాంబాబు, కాటూరి శ్రీను, శ్రీకాకుళం రమేష్, గాది రాంబాబు, ఎం సత్యవతి, గంగరాజు, ఆలూరి రవి మరియు ప్రిన్సిపల్ లక్ష్మి పాల్గొన్నారు. సార్ కొంచెం పక్క తప్పుకోండి ఈరోజు పడమరవేది గంగానమ్మ స్కూలు మున్సిపల్ స్కూల్లో మరి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఈ యొక్క ఏలూరు నియోజకవర్గంలో అన్ని స్కూల్స్లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మరి ఈ పిల్లల యొక్క చదువుకి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి అన్ని స్కూల్స్లో కూడా ఈ యొక్క స్కూల్స్ ప్రారంభించగానే అన్ని స్కూల్స్లో కూడా ఈ యొక్క మెటీరియల్ అంతా కూడా పిల్లలకు అందించడం జరిగింది. మరి నాడు నేడని చెప్పి ఒక దొంగ పథకం పెట్టారు. దొంగ పథకం పెట్టి దొంగల్లాగా దోసుకు తిన్నారు. ఇలా బాబుల్లాగా 2014 నుంచి 19 వరకు సర్వశిక్ష అభియాన్ అని చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలాంటి స్కూల్స్ అన్నీ కూడా చేయటం ఆ రోజునే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు అనేవారు ప్రతి ఒక్కరు సహృదయంతో లేని వారికి చిన్నపిల్లలకి పుస్తకాలు ఇచ్చి లేని వారికి సహాయం చేసి నలుగురు కార్యకర్తలు కలిసి ఏదో ఆర్థిక సహాయం చేయవలసిందిగా అందరూ కోరుతూ సెలవు తీసుకుంటారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామాల్లో డయేరియా ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు కూడా జాగ్రత్తలు వహించాలని జంగారెడ్గూడెం ఎంపీడీఓ విజయప్రసాద్ తెలిపారు. స్టాప్ డయేరియాలో భాగంగా జంగారెడ్గూడెం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ సచివాలయాల సిబ్బందితో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాల్లో డయేరియా ప్రబలకుండా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ప్రజలు కూడా తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు. అదేవిధంగా జూలై 1వ తేదీన పెన్షన్దారులకు పెన్షన్ అందించేందుకు ప్రణాళికలు రూపొందించామని, మండలంలో 9,600 మంది పెన్షన్దారులకు సుమారు 6,75,00,000 నగదును అందజేయనున్నామని తెలిపారు. 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ సచివాలయాల సిబ్బందితో ప్రారంభమవుతుందని, కావున ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఈఓపీఆర్డీ ఎం నాగిరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ఎస్సి శ్యామ్ సుందర్, వాటర్ క్వాలిటీ ల్యాబొరేటరీ ప్రతినిధి ఎం రాజు, పిహెచ్సి డాక్టర్లు ఎం సౌజన్య, కె ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేకించి ఈ స్టాప్ డయేరియా అనే కార్యక్రమం మీద అంగన్వాడీ టీచర్స్, తర్వాత ఏఎన్ఎంస్, పంచాయతీ సెక్రటరీలు అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. గ్రామాల్లో పారిశుద్ధ్యము, తర్వాత ఈ ట్యాంక్స్ అన్ని క్లీన్ చేయడం మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే డాక్టర్స్ కూడా వారి యొక్క ఏ రకంగా మనం ఈ వ్యాధుల నుంచి, సీజనల్ డిసీజ్ నుంచి మనం ఇబ్బందికరంగా ఉందో వాటి మీద ఏ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అనే విషయాల్ని మనం అందరూ కూడా చెప్పడం జరిగింది. గ్రామాల్లో, ముఖ్యంగా గ్రామాల్లో ఈ డ్రైనేజీలు క్లీనింగ్ చేయించడం, ట్యాంకులన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడం మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్కరూ కూడా పాటించాలని కోరుకుంటున్నాను. అలాగే మాకు రేపు 1వ తారీఖు నుంచి
పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రతి గ్రామంలోనూ కూడా ఉదయం 6 గంటల నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన మండలంలో ఇంచుమించుగా 9,600 పెన్షన్స్ ఉన్నాయి. వాటికి 6,75,00,000 వరకు మనం పేమెంట్ చేస్తున్నాం ఈ నెలలో. అది సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా మీ ఇంటి దగ్గరికే వచ్చి మీకు పేమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరూ కూడా ఇబ్బంది పడొద్దు. అలాగే 1వ తారీఖునే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 1వ తారీఖునే ఒకే రోజులో కంప్లీట్ చేయాలి 100% అని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాబట్టి ఎక్కడైనా దూర ప్రాంతంలో ఎవరైనా ఉన్నట్లయితే 1వ తారీఖున ప్రత్యేకించి మీ గ్రామంలో అవైలబుల్గా ఉండమని అందరినీ కోరుకుంటున్నాను. స్వతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగాన్ని అందరూ అలవర్చుకోవాలని మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యారావు అన్నారు. జూలై 4వ తేదీన అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని పురస్కరించుకుని 127 సంఘాలు చేపట్టిన వారోత్సవం శుక్రవారం ప్రారంభమైంది. సత్రంపాడులోని సిద్ధార్థ విద్యాలయంలో వారోత్సవ కార్యక్రమాన్ని రాము సూర్యారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సిద్ధార్థ విద్యాలయం ప్రిన్సిపల్ పిఎస్ఆర్ కుమార్ అధ్యక్షత వహించారు. ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, సిఆర్ఆర్ విద్యా సంస్థల పూర్వ విద్యార్థుల సంఘ నాయకులు పి ఆంజనేయులు, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్స్ జిల్లా కార్యదర్శి ఎం యామిని తదితరులు పాల్గొన్నారు. సత్రంపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాము సూర్యారావు ప్రసంగంలో 100 సంవత్సరాల క్రితం మరణించిన అల్లూరి సీతారామరాజుని ఆదర్శంగా తీసుకుని ధైర్యంతో త్యాగనిరతితో విద్యార్థులు కష్టపడి చదవాలని, సమాజాన్ని పరిశీలించాలని కోరారు. ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ ఏలూరు పరిసర ప్రాంతాల్లో స్కూల్స్, కాలేజీలు, అపార్ట్మెంట్లు, వాకర్స్ గ్రౌండ్లలో స్టడీ సెంటర్స్ శుక్రవారం నుండి 4వ తేదీ వరకు అల్లూరి సీతారామరాజు జీవితం మీద డ్రాయింగ్ పోటీలు, ఏకపాత్రాభినయం పోటీలు, వేషధారణ పోటీలు, లఘునాటిక, ఉపన్యాస పోటీలు ఏర్పాటు చేస్తున్నామని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. జూలై 3, 4వ తేదీల్లో స్కూల్స్, కాలేజీల్లో సభలు జరుగుతాయని, 127కు పైగా సంఘాలకు సంబంధించిన పెద్దలు ఆయా సభల్లో అతిథులుగా పాల్గొంటారని చెప్పారు. వారోత్సవ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సత్రంపాడు జిల్లా పరిషత్ హైస్కూల్, సెంతేసా గర్ల్స్ హైస్కూల్, సిఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో వారోత్సవ ప్రారంభ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో శ్రీనివాసరావు, డీజే సాల్మన్ రాజు, శ్రీదేవి, నాగమణి, సిస్టర్ శాంతమ్మ, శేషకుమారి, శ్రీనివాస్ డాంగే, బి అలేఖ్య, పి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సిఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు అల్లూరి సీతారామరాజు జీవితం, మన్య విప్లవంపై డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. అల్లూరి సీతారామరాజుకి మనం ఆయన త్యాగం మన త్యాగం. ప్రజల కోసం, తల్లిదండ్రుల కోసం, మా జీవితాల కోసం త్యాగం చేయాలి, చదవాలి. అదే ఆయన తీసుకుని అల్లూరి సీతారామరాజుని ఆదర్శంగా తీసుకోవాలి. ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం ఈయన సంబంధించిన ఉపాధ్యాయేతర సిబ్బంది అందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ ఆశీస్సులు. 100 సంవత్సరాల క్రితం మరణించిన రేపు జూలై 4వ తారీఖున 127వ జయంతి జరగబోతున్నటువంటి అల్లూరి సీతారామరాజు అంటే 100 ఏళ్ళు అయింది చనిపోయి, 127వ సంవత్సరం రేపు 4వ తారీఖు అంటే 25 సంవత్సరాలు మాత్రమే బతికి 100 ఏళ్ల తర్వాత కూడా తెలుగు వాళ్ళందరూ గర్వపడేటువంటి ఒక ఉన్నతమైన జీవితాన్ని కలిపి ఆదర్శప్రాయమైన ప్రముఖ అభ్యుదయవాది, వామపక్ష అభిమాని, కీర్తిశేషులు బొమ్మి రంగారావు ఆశలను ఆదర్శంగా తీసుకుని కొత్తపేటలో ప్రజా సమస్యల పరిష్కారానికి మరియు బొమ్మ రంగారావు స్మారక గ్రంథాలయ అభివృద్ధికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. స్థానిక కొత్తపేటలో శుక్రవారం ఉదయం ఏఐవైఎఫ్ నిర్వహిస్తున్న బొమ్మ రంగారావు స్మారక గ్రంథాలయం వద్ద బొమ్మ రంగారావు 29వ వర్ధంతి కార్యక్రమాలను రంగారావు స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ కార్యదర్శి చింతల సూర్యనారాయణ అధ్యక్షత వహించారు. బొమ్మ రంగారావు చిత్రపటానికి సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పుష్పమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను బండి వెంకటేశ్వరరావు, మన్నవ కృష్ణ చైతన్య, ఉప్పులూరి హేమశంకర్ మాట్లాడుతూ
బొమ్మె రంగారావు కుటుంబ సభ్యులు గ్రంథాలయ నిర్వహణకు అందిస్తున్న సహాయాన్ని కొనియాడారు. గ్రంథాలయ అభివృద్ధికి మరియు కొత్తపేటలో సిపిఐ ప్రజా సంఘాల నిర్మాణానికి పార్టీ శ్రేణులు మరింత కృషి చేయాలని కోరారు. స్థానిక నరసింహ మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో పిల్లలకు, అంగన్వాడీ పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, పలకలు ట్రస్ట్ బోర్డు సభ్యులు బహుకరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కడుపు కన్నయ్య, కొత్తల రాము, పాల రామకృష్ణ, రెడ్డి నాగేశ్వరరావు, జి స్వాతి, ఎస్ గిరి, పాల జగ్గారావు, సిపిఎం నాయకులు బొత్స సింహాచలం, వి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అన్న ఇటు తిరగండి అన్న ఒకసారి. అన్న పక్కరా. సరైనది కాదు. ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు అలాగే అభ్యుదయ భావాలు నిర్వహిస్తున్న గ్రంథాలయాలను చూసేది సరే అధికారులు ఏలూరు నగరంలో ఉన్న 50 డివిజన్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేసి ప్రజలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని, ఆశ్చర్యాన్ని ప్రతి ఒక్క ఆకర్షించుకుని రానున్న కాలంలో గ్రంథాలయ అభివృద్ధితో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి ట్రస్ట్ బోర్డు సభ్యులు అలాగే పార్టీ సభ్యులను కూడా కృషి చేయాలని ప్రజాసభను పనిచేయాలని చెప్పి కోరుకుంటూ బొమ్మె రంగారావు గారికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఏడు తరఫున ఎప్పుడో జోహార్ అర్పిస్తున్నాం. జంగారెడ్గూడెం పట్టణంలోని పెన్షన్దారులకు జూలై 1వ తేదీన పెన్షన్ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని మున్సిపల్ కమిషనర్ ఎన్ నరేంద్ర కుమార్ తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సచివాలయ సిబ్బందితో శుక్రవారం కమిషనర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని 10 సచివాలయాల పరిధిలో 4,960 మంది పెన్షన్దారులు ఉన్నారని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 1వ తేదీన ఒక్కో పెన్షన్దారుడికి 7,000 రూపాయలు అందించేందుకు 3,42,33,000 రూపాయల నగదును కేటాయించారని అన్నారు. ఈ నగదును సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బందితో లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకున్నామని కమిషనర్ స్పష్టం చేశారు. లబ్ధిదారులు తమకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ పురపాలక సంఘం పరిధిలో 1వ తేదీ జూలై 1 నుంచి పెంచిన పెన్షన్లు ఇంటింటికి వచ్చి సచివాలయ సిబ్బంది పంపిణీ చేయడం జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలో 4,960 పెన్షన్లు 3,42,33,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. 10 సచివాలయ పరిధిలో ఈ 10 సచివాలయ పరిధిలో సచివాలయ సిబ్బంది మరియు మన ఆఫీస్ సిబ్బంది, అంగన్వాడీ వాళ్ళతో పంపిణీ చేయడం జరుగుతుంది. కావున పెద్దలందరూ కూడా ముసలి ఓఏపీలు కానీ, వీడియోలు కానీ, చేనేత కానీ మొత్తం అన్ని రకాల పెన్షన్లు దారులు కూడా ఇంటి దగ్గరే ఉండి 1వ తేదీ పెన్షన్ తీసుకోవాలి. ఎందుకనగా ఈ నెల నుంచి జూలై నుంచి 4,000 రూపాయలు ప్రభుత్వం వారు చెప్పిన ప్రకారం 3,000 పెన్షన్ని 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకి పెంచిన మొత్తం 1,000 రూపాయలు, 3,000 ప్లస్ 4,000 కలిపి 7,000 రూపాయలుగా చెల్లించడం జరుగుతుంది. కాబట్టి పెద్దలందరూ కూడా ఉండి ఇంటి దగ్గర 1వ తేదీ తీసుకొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కూడా తెలియజేస్తున్నాను. ఈ పెన్షన్ల పంపిణీ కూడా మన గౌరవ శాసనసభ్యులు, తదుపరి కౌన్సిలర్లు మరియు లీడర్లు అందరూ కలిపి ఒక పండగ వాతావరణంలో ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు పెద్దలు అందరూ కూడా ఐరిష్ ద్వారా కానీ బయోమెట్రిక్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అట్లా బయోమెట్రిక్ పడని సమక్షంలో ఐరిష్ ద్వారా కంటిన్యూంచి ఐరిష్ స్వీకరించి పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆదుద్రపడద్దు, అందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఓపికతో 1వ తేదీ తీసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీ నూతన సారథి, సమన్వయ వారధిగా పల్లా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరణ. మంత్రి లోకేష్తో పాటు అభినందనలు తెలిపిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. అధికారుల సమీక్షలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వెల్లడి. అభివృద్ధితో కూడిన సంక్షేమ పాలనే లక్ష్యం. చింతమనేనిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు, అధికారులు. ఇంటి వద్దే పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల సమావేశంలో కలెక్టర్ వెట్రిసెల్వి ప్రకటన. సత్యసాయి సేవా సంస్థ సేవలు అభినందనీయం. విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేసిన కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.